ప్రపంచానికి శాంతిని బోధించింది యేసు ప్రభువు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకొచ్చింది. దశాబ్దాల కల నెరవేర్చా. మెడికల్ కళాశాల ఈ ప్రాంతానికి తీసుకొచ్చా. రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరికంటి చందర్. ప్రపంచానికి శాంతిని బోధించింది యేసు ప్రభువు అని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరికంటి చందర్ అన్నారు. ప్రపంచానికి శాంతిని బోధించింది యేసు ప్రభువు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కాల్వరీ గ్లోరియస్ చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రిస్టియన్లు ఈ పండుగ జరుపుకుంటున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అదృష్టం తమకు వచ్చిందని తాము ఎమ్మెల్యేగా 5 ఏళ్లు ప్రజలకు సేవ చేశామన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలు 60 ఏళ్ల కల అయిన మెడికల్ కళాశాలను తాము ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. యేసు ప్రభు ఎంతో మంచి సందేశం ప్రపంచానికి అందించారన్నారు. పండుగ రోజు మీరందరూ కూడా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను ప్రేమించేటువంటి గుణాన్ని నేర్చుకోవాలి. కొడుకుల కోసం బిడ్డల కోసం త్యాగం చేసేటువంటి గుణాన్ని నేర్చుకోవాలి. అప్పుడే మన కుటుంబంలో ఎప్పుడైతే గొప్పగా జీవించేటువంటి మనస్తత్వం మంచి ఆలోచన వస్తుందో అది సమాజం మమ్మల్ని కుటుంబాన్ని కూడా చూసి ఆదర్శంగా పోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించండి, మీ కొడుకులను మీరు ప్రేమించండి. మీ కొడుకుల కోసం పిల్లల కోసం తప్పకుండా త్యాగానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళ ఎదుగుదల కోసమే మనము ఆలోచన చేస్తాం. కాబట్టి మన సమాజంలో ఉన్నటువంటి పలు సందర్భాలలో మనం ఈ ఆలోచనతో ముందుకు పోదామని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేరక్క ఎంతో ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా హక్కున చేర్చుకొని మీ యొక్క గ్లోరియస్ చర్చ్లో అందరితోని ఒక కుటుంబ సభ్యులుగా ఉంటున్నటువంటి యొక్క ఆ మధ్యలో చిన్న అనారోగ్యానికి గురైతే నిజంగా దుఃఖం వచ్చింది, బాధ అనిపించింది. అరే ఇంత సేవ చేయాలనే దుఃఖతో ఉన్నటువంటి మనుషులకు మనస్తత్వాలకు ఎందుకు ఇంత బాధలు పెట్టడం అని చెప్పేసి నేను అనుకున్నాను. అంత కోరుకోవాలని మనం అందరం కోరుకున్నాం. అంత తొందరగా కోరుకోవడం అనేది నిజంగా నాకు చాలా సంతోషం, ఆనందాన్ని ఇస్తుంది. అక్క తప్పకుండా మనకు ఇంకా ముందు కూడా గొప్ప సేవ చేసేటువంటి విధంగా ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దీవించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి సోదరులందరి కుటుంబాలు యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి మీకందరూ కూడా నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో మీరు అనుకున్నటువంటి కోరికలు, లక్ష్యాలు, ఆలోచనలతోని ముందుకు పోండి. క్రమశిక్షణతో ముందుకు పోతుంటే తప్పకుండా ఆ యొక్క యేసు ప్రభు దీవెనలు ఉంటాయని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా దేవుడిని వేడుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మేరకు ఈ సంఘ సభ్యులందరికీ కూడా మరొకసారి మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేజ్